నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురువుగారు, మీరు తాళపత్ర గ్రంథాల ద్వారా మనకి చాలా వరకు మాకుండే సమస్యలకి, రకరకాల సమస్యలకి వేద మంత్రాలని తెలియజేస్తూ వస్తున్నారు, అది కూడా ఉచితంగా. సో అందులో భాగంగా గురుగారు, మనకి ఇప్పుడు ఇలాంటి సమస్యల గురించి అయితే వింటూనే ఉంటాము. కాకపోతే ఈ వీడియోలో నేను కొంచెం డిఫరెంట్గా అడగబోతున్నాను. ఎందుకంటే మీకు చాలా రకాల విషయాలు తెలుసు, మీరు ఒక ప్రొఫెసర్, డాక్టర్. సో మీకు ఎన్నో రకాల విషయాలు తెలుసు కనుక సో నిగూఢమైన రహస్యాల్లో నేను అడగబోయేది యక్షిణి సాధన గురించి గురువుగారు. మామూలుగా మనం గంధర్వులు, దేవతలు, యక్షిణులు ఇలా వింటూనే ఉంటాము. అలానే మనకి యక్షిణి సాధన చేయటం వల్ల మనం ఎన్నో సాధించవచ్చు, ఏది కోరుకుంటే అది మనకి యక్షిణులు తీర్చేస్తారు అన్న మాట కూడా వింటూ ఉంటాం. అసలు అలాంటి సాధనలు ఈ కాలంలో కూడా చేస్తారా? ఆ యక్షిణి సాధన గురించి ఒకసారి తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మ. మనకి యక్షస్వరూపాయ జటాధరాయ అన్నాం, నాగేంద్రహారాయ త్రిలోచనాయ. యక్షులు అంటే ఎవరో కాదు, పరమేశ్వరుడు యక్షుడు, తర్వాత కుబేరుడు యక్షుడు. యక్షులకి అధిపతి ఆయన, రాజు కుబేరుడు. ఆయన దగ్గర ఈ యక్షిణీలంతా కూడా వాళ్ళు డ్యూటీ చేస్తారు. ఆ తర్వాత మన దత్తాత్రేయ స్వాముల వారు, వీరికి గురుదేవులు, ఈయన కూడా యక్షుడే. ఉన్మత్త వేష రూపాయ, పిచ్చోటి రూపంలో వస్తాడు, ఇలా రకరకాల రూపాల్లో వస్తారు. అందువలన మనకి ఇది తాళపత్ర గ్రంథం, ఓల్డ్ పురాతనమైనటువంటిది. ఇవన్నీ కూడా మనకి చక్కగా ఇందులో యక్ష సాధనలు అన్నీ కూడా, దత్త తంత్రాలు, గురుదత్త తంత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి. దీంట్లో మనకేంటంటే యక్షిణి అంటే ఫస్ట్ మనకి చిన్నప్పటి నుంచి కూడా మనకి మానవుడికి దగ్గరగా ఉండేది యక్షిణియే. మనకి రాక్షసులు దూరం మనకి. నెక్స్ట్ మనకి అందుకనే విఠలాచార్య గారు, నరసింహరాజు గారు, హీరో నరసింహరాజు గారితో సినిమాలు ఎక్కువ యక్షిణీలే తీసేవారు. ఈ యక్షిణీలు ఏంటంటే మానవుడికిను, ఇప్పుడు ఫస్ట్ దేవతలకి రాక్షసులకి మధ్య పుట్టేది యక్షిణీలు అనమాట. అందువలన యక్షిణీలకి ఏముంటాయంటే కోపం ఎక్కువ ఉంటుంది, అలాగే దేవతల్లాగా దయ కూడా ఉంటుంది, వరాలు ఇచ్చే స్వభావం ఉంటుంది. అయితే వాటిని ఇరిటేట్ చేయకూడదు, అది యక్షిణి అంటే. శాకిని డాకిని అంటే స్కైలో ఉంటాయి అవి ఆ పిశాచాలు కాదు. శాకిని డాకినీలు ఎవరంటే వీళ్ళని ఎవరంటారు, కిన్నెర, కింపురుష, గంధర్వ, ఇలాగా రకాలు ఉంటాయి, కిన్నెరలు అంటారు శాకిని డాకినీలని. అమ్మవారు తారాదేవి అమ్మవారి దగ్గర కింద శాకిని డాకినీలు కాపలా కాస్తూ ఉంటారు. సో అలాగే గంధర్వులు ఉంటారు, గాన గంధర్వులు అంటాం మనం. వీళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా మానవుడి కంటే కూడా ఎక్కువ శక్తులు. కిన్నెర, కింపురుషులు అని ఉంటారు. కిన్నెర, కింపురుష, గంధర్వ, వీళ్ళందరూ దేవతలు. ఇకపోతే వీళ్ళకి కొంచెం దయాగుణం ఎక్కువ దేవతలకి. ఈ మానవుల కంటే హైయర్ ఎనర్జీస్ని దేవతలు అంటాం. వాళ్ళు మనల్ని, వాళ్ళ పరాశక్తి, వీళ్ళందరినీ ఎవరు పుట్టించిందంటే అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి, అధిపతి, పరాశక్తి, ఆది పరాశక్తి. ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పుట్టించింది, బాగుంది. వాళ్ళే మనల్ని సృష్టికర్తలు కాబట్టి మనల్ని వాళ్ళు ఏం చేస్తారంటే, తల్లిదండ్రుల యొక్క బాధ్యత మనల్ని పెంచడము, పోషించడము. మనం తప్పు చేసిన తంతారు, కొడతారు, మళ్ళీ పిల్లల్ని ఎలా అయితే వదిలేసుకోకుండా జాగ్రత్తగా మానవులు చూస్తారో సేమ్ ప్రాసెస్ అక్కడ కూడా. అందువల్ల దేవతలకు ఏంటంటే వాళ్ళకి మనం పిలిచి పూజ చేస్తే వరాలు ఇస్తారు, అందుకని మనం పూజ దేవతలకు చేస్తాం. అయితే జగన్మాత అయినటువంటి దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలు పడుతుంది, అందరూ ఈజీగా వచ్చేది కాదు. కానీ దుర్గమ్మ అపార కరుణామయి కాబట్టి వెంటనే భక్తులు స్టార్ట్ చేసిన వెంటనే పాపం వచ్చేస్తుంది. అయితే మానవుడికి అందుబాటులో ఉండేటటువంటివి ఈ యొక్క యక్షిణీ సాధనలు కాబట్టి యక్షిణిలో వట యక్షిణి అని ఉంటాయి, అవి మర్రి చెట్టు పైన ఉంటాయి అన్నమాట. అలాగే వేప చెట్టు, ఇవన్నీ కూడా ఇలా దేవతా వృక్షాలు కొన్ని ఉంటాయి, ఇవేమో దెయ్యాలు ఉండేటటువంటివి అనమాట. మర్రి చెట్టు మీద దెయ్యాలు కూడా ఉంటాయి అంటారు కదా, అలాగే వేప చెట్టు మీద కూడా. సో దెయ్యాలంటే ఏంటంటే మానవుడి కంటే క్రింద స్థాయి ఉండేటటువంటివి లోయర్ ఎనర్జీస్ అంటారు వాటిని. సో మానవుడు యొక్క సాధన ద్వారా మనము
యక్షిణీలను ప్రసన్నం చేసుకోవచ్చు, లేదా క్రింది స్థాయి ఉన్నటువంటి క్షుద్ర శక్తులు అంటారు వాటిని, దెయ్యాలు పిశాచాలు ఇవి. దానికి అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో ఈ లోయర్ ఎనర్జీస్ని మనం చేస్తారు చాలామంది. కానీ ఈ హైయర్ ఎనర్జీస్ని చేయాలి అని అంటే కొంచెం యమనియమాలు. యక్షిణి ఏంటంటే మోహాల్ని, దాన్ని ఏమంటారంటే అనేకమైన కామరూపి అంటారు. కామరూపి అంటే తాను కావాలనుకున్న రూపంలో వస్తుంది, ఒక అందమైన స్త్రీ రూపంలో వస్తుంది. అప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేసి వీడి కనుక సాధన మానేసేసి ఆమెకు టెంప్ట్ అయ్యాడంటే తంతది పట్టుకొని చెప్పించి పడేస్తుంది. సో ఈ మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే యక్షిణి వస్తుంది, భార్యను చంపేస్తుంది, నీతో సంగమిస్తుంది, ఇట్లా పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్తారు. నో, అవన్నీ ప్రాక్టికల్గా కాదు. యక్షిణి సాధన మేము చేసాం కాబట్టి నాకు తెలుసు అవన్నీ కూడా. సో సిద్ధి పొందాం కాబట్టి. యక్షిణీల్లో మళ్ళీ చాలా రకాల యక్షిణీలు ఉంటాయి. వట యక్షిణి అని, ఆ తర్వాత ఈ అమ్మవారు దుర్గాదేవి కూడా ఆ అమ్మవారి యక్షిణి స్వరూపంలోనే ఉంటుంది, అందుకని వనదుర్గా అంటాం. ఇలా బాగుంది. చేయాలి గురుగారు సాధన? ఒక శాంపుల్ చెప్తాను, ఎంత కఠినంగా ఉండే అంత ఈజీగా ఉండవు అనమాట. ఒక నల్ల కుక్కని కట్టేయాలి, మరీ దూరంగా కట్టేయడం కాదు, మనకు దగ్గరగా అందనట్టు కట్టుకోవాలి. కట్టేసి ఒక ప్లేట్లో కోడి రక్తంతో అన్నం ఇవన్నీ కలిపేసి అందులో పెడతారు. పెట్టేసి అర్ధరాత్రి 12 గంటలకి మంత్ర జపం చేస్తాం, లక్షల జపం. కొన్ని రోజులుగా చేసుకొస్తూ లాస్ట్ రోజు నీదనమాట సాధన చేసినప్పుడు ఆ కుక్క ఏం చేస్తుందంటే సాధన నువ్వు కాన్సన్ట్రేషన్ ఎంత చేస్తున్నావో, నిజంగా భయపడుతున్నావా లేదా అని చెక్ చేస్తుంది. ఆ యక్షిని ఆ కుక్కలోకి ప్రవేశిస్తుంది. కుక్కలోకి ప్రవేశించి అప్పుడు దాకా మామూలు కళ్ళలాగా ఉన్నటువంటి దాని యొక్క కళ్ళు చిరత కళ్ళులాగా మారిపోతాయి. చిరత కళ్ళులాగా మారిపోయి అరుస్తుంది. అది అరుస్తూ ఆ ప్లేట్కి దగ్గరగా లాక్కోవాలని చూస్తుంది, చైన్ తెంపేయాలని అంత ఇది చేస్తుంది. తెంపేసిందా మనల్ని చంపేసిందే, చైన్ తెంపేస్తే అంత ఫోర్స్గా ఉంటుంది. అయినా సరే మనం భయపడకుండా కళ్ళు మూసుకొని చేస్తూనే ఉండాలి. అది తెంపేసినా మన పీకబట్టి చంపేసినా సరే అంత తెగించాలి. అది చేసినప్పుడు మాత్రమే యక్షిణి వస్తుంది. ఓకే, అంటే గురుగారు రోజు అలా కుక్కను కట్టేసి అట్లా పెట్టాలా, లేకపోతే ఫైనల్ స్టేజ్ అది? ఫైనల్ స్టేజ్ ఎట్లా తెలుస్తుంది మనకి చివర్లో అని? అంటే మన మంత్ర జపం, ఇప్పుడు ఒక మంత్రం తీసుకుంటాం, ఆ మంత్రం 10 అక్షరాలు ఉన్నాయనుకోండి, 10 లక్షలు జపం చేయాలి. 10 లక్షల జపం ఫినిష్ అయిన ఆఖరి రోజున మనము దశాంశ హోమాలు ఉంటాయన్నమాట. అందులో తర్పణాలు ఉంటాయి, మళ్ళీ దాంట్లో 10% తర్పణాలు వదలాలి. ఇవంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. సో అందులో మనము ఈ లాస్ట్ రోజున ఏం చేస్తుందంటే మనం దాని ముందు చేసినప్పుడు ఇది చేయాలి. ఇప్పుడు నాకు మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానంలో పెద్ద కొండ ఉంటుంది, అదే ఒక పొట్టు ఉంటుంది. ఇప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది. ఆ పొట్టలో మనకి ఒక చిన్న పాప అప్పట్లో వెండి సాధారణంగా వెండి కళ్ళు, వెండి ఇవన్నీ వేసేస్తారు. ఒక చిన్న పిల్ల ఈ యొక్క వెండి గిన్నె అందులో పడిపోతే అదే కావాలని ఏడుస్తూ ఉంది. అదే కావాలని ఏడుస్తుంటే అప్పుడు నేను అక్కడ ఉన్నాను. చూసినప్పుడు మేమంతా కూడా మా గురువుగారు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుగారు ప్రధాన పూజారులు దత్తాత్రేయ శర్మ గారు దగ్గర విద్యాభ్యాసం చేసి పైన పడుకునే వాళ్ళం కొండపైన. అలాగే మా ఇప్పుడున్న శంకర్ శాండిల్య గారు, ఉమాకాంత్ శర్మ గారు ఇప్పుడు చేస్తున్నారు, శంకర్ మంచి ప్రసాద్ గారు అమ్మవారి ప్రధాన పూజారి గారు, వీళ్ళంతా కూడా ఇప్పటికీ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఒక అతను యక్షిణీ సాధన చేస్తున్న అతను అక్కడ పాము ఉంటుందని తెలుసు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరికైనా పాము పుట్లో చేయబెట్టాలంటే భయం కదా, ఇలా పెట్టేశాడు, ఇలా తీసేశాడు. అయితే కాటు కూడా వేసింది, కానీ ఏం కాలేదు. అలా ఎలా అంటే ఆ సాధన బలం యక్షిణి రక్షిస్తుంది. అందరూ భయపెట్టడమే తప్ప వీళ్ళు కనీసం చెయ్యండి రా అని ఏదో వీళ్ళకి ఏదో యక్షిణి గురించి తెలిసినట్టు వీళ్ళు ఏదో సినిమాలు చూసి అలా చెప్తారు. ఏ శక్తులు కూడా, ఏ గంధర్వులు కానీ యక్షిణీలు కానీ ఏవి, ఆఖరికి క్రూర శక్తులు, క్షుద్ర శక్తులు కూడా, పిశాచాలు ఇవి కూడా హాని చెయ్యవు. ఒక అగ్రిమెంట్లోకి వస్తాం వాళ్ళు మనము. ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళ అన్నమే మనకు చేస్తారు, మనం అన్నమే వాళ్ళకి చేయాలి. చేయకపోతే మాత్రము పై శక్తులు ఏం చేస్తాయంటే మానవుడి కంటే హైయర్ ఎనర్జీస్ వదిలేస్తాయి. కానీ లోయర్ ఎనర్జీస్, క్షుద్ర శక్తులు ఇవి ఏం చేస్తాయంటే మనల్ని శిక్షిస్తాయి, ప్రాణమే తీసేస్తాయి క్షుద్ర శక్తులు.
అందుకని క్షుద్రశక్తి ఆరాధన వద్దన్నారు. మనకి అంటే ఇది చేయటం వల్ల మనకి ఎలాంటి కోరికలు నెరవేరుతాయి గురుగారు? ఏం అడగచ్చు అసలు? ఎట్లాగా కమ్యూనికేట్ అవుతాము? కమ్యూనికేషన్ మన భాషలోనే ఉంటుంది. దేవనాగర్ భాష, మనకి ఏ భాష వస్తే ఆ భాషలో మాట్లాడతాయి అవి. అండ్ అంటే మైండ్కి కూడా మనం డైరెక్ట్ మాట్లాడతామా లేకపోతే మైండ్ రీడింగ్ ఎట్లా తెలుస్తుంది? డైరెక్ట్ మన ఎదురుకుండా వచ్చి కూర్చుంటుంది కూడా. అవునా గురుగారు? ఓకే. ఇప్పుడు అలా కూడా ఉంటుంది. కొంతమందికి ఏమో మైండ్లో భయపడతాడు వీడు అనుకున్న వాడు ఏంటంటే ఒక మనిషి స్వరూపంలో కూడా వస్తుంది. అది యక్షిణి అంటే దివ్య తేజస్సుతో ఉంటుందన్నమాట. మనకి మనిషికి మానవుడికి తెలిసిపోద్ది. మానవుడికి ఏంటంటే మట్టితో తయారైన శరీరం, అవి దివ్య శరీరాలు. అవి దివ్య శరీరాలు. ఈవెన్ దెయ్యాలు కూడా అవి నల్లగా పొగలాగా ఉంటాయన్నమాట. కాళ్ళన్నీ కూడా సినిమాల్లో చూపించినట్టు వెనక్కి ఉంటాయని అలాగేం కాదు, కానీ వీ కెన్ ఐడెంటిఫై ద డిఫరెన్స్. అందుకే గురువు కావాలి. గురువు అంటే ఈమె యక్షిణినా, వచ్చింది దేవకన్యనా, మనము వచ్చింది క్షుద్రశక్త, ఇవి కనిపెట్టచ్చు. ఈ యొక్క యక్షిణీలు ఏంటంటే మంచి దివ్యమైనటువంటి వర్చస్సుతో ఉంటుంది. అండ్ డిఫరెంట్ స్మెల్తో కూడా ఉంటుంది. దేవదూతలు వచ్చినప్పుడు పుష్పాల యొక్క, గులాబీ పుష్పాల యొక్క పుప్పొడి, అలాగే చందనం యొక్క స్మెల్తో, ఫ్లేవర్తో వస్తారు దేవతలు. అలాగే ఈ యొక్క యక్షిణీలు వచ్చేసరికి అవి కూడా ఒక రకమైనటువంటి మల్లెపూల స్మెల్ లాగా వస్తుంది అనమాట. అండ్ వీడు అన్ని టెస్టులు పెడుతుంది, మోహంలో పడవేస్తుంది. మోహంలో పడేసినప్పుడు వీడు మోహంలోకి వెళ్ళకూడదు. అప్పుడు వాడు కావాలనుకున్నవన్నీ ఇస్తుంది. ఒక స్టూడెంట్కి మంచి చదువు, విద్యాభ్యాసం రావాలంటే హెల్ప్ చేస్తుంది బుద్ధి. ఓం సర్వచైతన్య రూపాం తామాధ్యాం విద్యాం చదీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్, ఆ బుద్ధిని వికసింపజేస్తుంది. గురుగారు, ఇప్పుడు మీకు అనుభవం జరిగిందని చెప్పారు కదా, ఒకసారి ఆ విషయం తెలియజేయండి. అంటే మీరు ఎట్లా సాధన చేశారు, అసలు ఎన్ని రోజులు పట్టింది మీకు, ఇవన్నీ ఒకసారి చెప్తారా? నాకు చాలామంది గురువులమ్మ. రాజమండ్రి మాది. పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు మా గురువు గారు. మాడా నాగలింగం గారు యక్షిని సాధన చేసేవారు, లలితమ్మ వారిది చేసేవారు. మా గాయత్రి బాబా గారిని ఉండేవారు. ఒరిస్సా ముఖ్యమంత్రి వస్తే అందరికీ తెలుసు, నేను చెప్పిన వాళ్ళ పేర్లు. ఇలా విభూతి సృష్టించేవారు, లడ్డూలు సృష్టించేవారు. ఒరిస్సా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇప్పుడు రాజమండ్రి వాళ్ళు అందరికీ తెలుసు. అలాగే బులుసు ఉదయ భాస్కరం గారిని, సుసర్ల దుర్గప్రసాద్ గారిని, చాలామంది అనమాట. వాళ్ళలో మాకు ఈ యొక్క యక్షిణీ సాధన అనేటిది రామలింగ సిద్ధాంత్ గారు అంటే పెద్ద పేరు. రాష్ట్రపతినే ఆకర్షించారు ఆయన. రాష్ట్రపతి మా ఊరు ఆయన్ని కలవడానికి వచ్చేవారు. శంకర్ దయాళ్ శర్మ గారు వచ్చేవారు. ఆదికవి నన్నయ్య విగ్రహం పెట్టాం మేము. మరి అటువంటి మహాత్ములు పుట్టిన ఊరు అది. అయితే వాళ్ళకి డిఫరెన్స్ తెలియక రామలింగ సిద్ధాంత్ గారు క్షుద్రశక్తులు చేస్తున్నారా ఇలా, లేకపోతే వీళ్ళు ఇంకోటి చేస్తున్నారా అనుకునేవారు. అదేం కాదు. శివకామిని అమ్మవారిని పూజ చేసేవారు. ఆ శివకామినియే యక్షిణీ స్వరూపం అన్నమాట. ఎవరు? రామలింగ సిద్ధాంత్ గారు. ఒక విగ్రహం ఉంటుంది శివకామిని. అందులో ఆ అమ్మవారికి మాకు మంత్రోపదేశం చేసిన తర్వాత మేము ఆ అమ్మవారిని యక్షిణికి జస్ట్ 7 daysలో వచ్చేస్తుంది అమ్మవారు. అంటే గురుగారు మంత్రోపదేశం గురువు ద్వారా పొందాలి. గురువు ద్వారా రామలింగ సిద్ధాంత్ గారే మాకు డైరెక్ట్ ఇచ్చారు. అంటే జపం లాగా చేసుకోవాలా గురుగారు? ఎలాగా? జపమే చేయాలి. ఎవరు లేకుండా అట్లా ఒంటరి ప్రదేశము, డిస్టర్బెన్స్ లేకుండా. మర్రి చెట్టు పైన కూర్చొని చేసేవాడిని నేను. అందరూ మర్రి చెట్టు కింద కూర్చోమనేవారు. మర్రి చెట్టు మీద ఉంటుంది కదా, తాడపేడ తేల్చుకుందామని చెట్టు ఎక్కే చేసేవాడిని నేను. రోజు అంతా గురుగారు? రోజు మొత్తం పడుకోవటం ఇవేమీ ఉండవా? రోజంతా కాదు, మనకు కుదిరినంతసేపు. నేను నైట్ టైం చేసేవాడిని. కొత్త వలస దగ్గర ఒక ఊరుంది, విశాఖపట్నం దగ్గర. అక్కడ మర్రి చెట్టు ఉంటుంది. మేము సాధన చేసిన ప్లేసు. అందరూ ఎవరిష్టం వాళ్ళు చేసుకునేవారు. చెట్టులు చాలా లావుగా ఉండేది, అలాగే ఎక్కేవాళ్ళం. ఓడలు ఉంటాయి, ఓడలు పట్టుకొని ఓడలు కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. మర్రి చెట్టు నీడలో కూడా చేసుకోవచ్చు. అండ్ ఆ చెట్టు నీడ పడేలాగా మనము ఒక దూరంగా అన్నా కూర్చొని చేసుకోవచ్చు. మరి మనం ఆహారం అన్ని తీసుకోవచ్చా గురుగారు? అన్నీ తీసుకోవచ్చు. మామూలు వీడియోలో చేసే వాళ్ళకి ఏం తెలియదు ఏం ఆహారం పెడతారేంటో. అన్ని సాత్విక ఆహారాలే. మాంసం, మటన్, చికెన్ ఏం పెట్టకూడదు. బెల్లము, పటికి బెల్లము ఇలాంటివే పెట్టాలి. సేమ్ అమ్మవారిలాగే క్రీమ్ బీజము, ఆ క్రియాశక్తి, క్లీం బీజము, మా ఆకర్షణ బీజము, హ్రీం బీజము, ఇలా రకరకాల బీజాలు ఉంటాయి అమ్మవారి. మా గురువుగారు సంపుటీకరణం చేసి ఇచ్చేవారు. అలాగే మరి ఆ యొక్క సాధన మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి రకరకాలైనటువంటి అనుభూతులు కలుగుతాయి.
కుక్కలు తరుముతాయి. ఒకసారి ఎలాంటి అనుభవం జరిగిందో చెప్తాను. రాజమండ్రిలో చేసినప్పుడు మేము ఎంటెక్ చేశారు వరప్రసాద్ సార్ అని చెప్పేసి. ఆయన ఇరిగేషన్లో పెద్ద ఇంజనీర్, ఎంటెక్ చేసిన సార్. మేమంతా రైల్వే స్కూల్ స్టూడెంట్స్ రాజమండ్రి. తెల్లవారుజామున 3 గంటలకు మేము ఈ యొక్క సాధన చేసేవాళ్ళము. వరప్రసాద్ గారి దగ్గరికి ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం 4 గంటలకి. 3 to 4 చేసేసి జపం చేసుకునే వాళ్ళం. సరదాగా చేసేవాళ్ళం, మాకేం తెలుసు, ఏదో కొన్ని రోజులు ఏదో యక్షిణి వస్తుందంటే చూద్దామని చేసేవాళ్ళం. చేస్తే నిజంగానే వస్తుందని మాకేం తెలుసు. అయితే టెస్టులు భయంకరమైన టెస్టులు. ధవళేశ్వరం వెళ్ళేటప్పుడు సైకిళ్ళ మీద వెళ్తున్నాం, ఇటొక సైకిల్ ఇటొక సైకిల్. వాడు ఎవడో కుక్క పిల్లల్ని పెట్టింది. పిల్లల్ని పెడితే ఆ అరటిపళ్ళు గెలలు రావులపాలెం నుంచి మాకు తెల్లవారుజామున వచ్చేస్తాయి. 4 o'clockకే రాజమండ్రి మార్కెట్లోకి వచ్చేస్తారు. వాడు ఎవడో బలంగా ఆరేసి గెలలు అరటిపళ్ళు గెలలు 6 గెలలు సైకిల్ కట్టుకుని వచ్చి కుక్క పిల్ల పైన ఎక్కిచ్చేసాడు. ఎక్కిచ్చిస్తే అప్పుడు ఏమైంది, ఆ కుక్క పిల్ల కుయ్యం కుయ్యం అని అది ఆ బరువుకి ఏడుస్తుంది. దాని తల్లి వీడు ముందుకెళ్ళిపోయాడు, తొక్కేస్తున్నాడు, ముందుకెళ్ళిపోయాడు. మేము ఇటు వస్తున్నాం. ఇటు వచ్చేవాళ్ళం. సరిగ్గా ఆ తల్లి వచ్చే టైంకి మేము ఆ స్పాట్కి వచ్చాం. అది మేము తొక్కేసామని చెప్పి మమ్మల్ని తరవడం మొదలుపెట్టింది. అది యక్షిణి అందులో ప్రవేశించింది. ఎంత తరిమిందంటే మమ్మల్ని, మొత్తం అందరం 4 స్టూడెంట్స్ మరి బ్రహ్మాండంగా తొక్కిపడేస్తున్నాం. తొక్కేస్తున్న నా చైన్ ఏమో ఊడిపోయింది. ఇంక లాస్ట్కి నన్ను చీల్చేసిన అనమాట. కొంత దూరం వెళ్ళిన తర్వాత చైన్ పడిపోయింది, సైకిల్కి ఉన్న చైన్ పడిపోతే అప్పుడు ఇంకా అది నన్ను పట్టేసుకున్నాం. అప్పుడు టెస్ట్ చేసింది అనమాట. అప్పుడు దాకా తరిమాము కదా, లాస్ట్కి అది వదిలేసింది. మేము దిగి పెట్టుకొని వెళ్ళాం. అంటే యక్షిణి మాత టెస్ట్ చేస్తుంది కానీ మనల్ని చంపదు. అంటే వీళ్ళు ఎంత ధైర్యంగా నిలబడగలుగుతారు అన్నది టెస్ట్ చేస్తుంది. అలాగే మీరు యక్షిణి సాధన చేసేటప్పుడు మీకు అడుగుతారు, మరి అర్ధరాత్రి మీరు 12 గంటలకి 11 గంటలకి 9 గంటలకి వెళ్ళి మర్రి చెట్టు ఎక్కే ధైర్యం ఎవరికి ఉండదు కదా. కాబట్టి వీళ్ళంతా కూడా మర్రి చెట్టు ఎక్కే ధైర్యం ఉండదు కదా అందరికీను. అందుకని మనకి ఈ యొక్క యక్షిణికి మనకి ఏమవుతుందంటే పోలీస్ పెట్రోలింగ్ జీపులు వెళ్తూ ఉంటాయి. ఏంట్రా ఏం చేస్తున్నారని అడుగుతారు పోలీసులు. గురుగారు సార్ మేము సాధన చేసుకుంటున్నాం అనేవాళ్ళం. మరి ఎవరైనా అయితే భయపడతారు, అవునా? మరి వాళ్ళు కూడా మనం మంచోళ్ళం కాబట్టి తెలుసు, కాబట్టి మన క్యారెక్టర్ తెలుసు కాబట్టి ఏదో చేసుకుంటున్నారులే అని వదిలేస్తారు. అయితే సాధన చేసేటప్పుడు ఆ ఊళ్ళో ప్రజలు వీళ్ళేంట్రా క్షుద్రశక్తులు చేస్తున్నారా అని భయపడతారు. జపం చేసుకుంటుంటే కూర్చొని, మరి లేకపోతే జపం మీరు స్టూడెంట్ ఏజ్ లో ఉండగానే యక్షిణి సాధన మనకి ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, అప్పట్లోనే మీరు అంటే అన్నారు కదా, మా గురుగారు మా గురుగారు పురాణ పండగ రాధాకృష్ణమూర్తి గారు మేము వెళ్తే ఆయన కూడా ఎంకరేజ్ చేసేవారు. కాబట్టి అంటే గురుగారు ఇప్పుడు ఓకే యక్షిని సాధన చేశారు, మీకు ఎలా దర్శనం జరిగింది? 7 రోజుల్లో అన్నారు. ఎట్లాగా దర్శనం అయ్యారు? ఎట్లా, ఏ రూపంలో వచ్చినట్టు మీ దగ్గరికి యక్షిని? సౌండ్స్ వినబడేవి మాకు. సౌండ్స్ అంటే రోజునా లేకపోతే? సౌండ్స్ వినబడతాయి. సాధన మనం స్టార్ట్ చేసి మంత్రం జపం చేస్తున్నప్పుడు సౌండ్స్ వినబడతాయి. హార్లిక్స్ ఫ్యాక్టరీ దగ్గర ఒక లంబాడి దెయ్యం ఉందని వారు అక్కడ కూడా కూర్చొని చేసేవాళ్ళం. చేస్తుంటే ఎవడొచ్చినా, ఎంత పెద్ద మనగాడు వచ్చినా స్కూటర్లో ఆ సెంటర్కి వచ్చేసరికి ఎక్కువ మంది పడిపోతూ ఉండేవారు. ఏంట్రా బాబు పడిపోతున్నారంటే, ఎవరో ఒక లంబడాం చనిపోయింది, దేమైంది, అటు పడగొట్టేస్తున్నారు అనేవారు. ఆ స్పాట్ ఏంటో చూద్దాం, అక్కడ మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి చేసేవాళ్ళం రాత్రి 9 గంటలకి 8 గంటలకి. మా పేరెంట్స్ మా టీచర్స్ తిడుతూ ఉండేవారు, ఎక్కడ పోయారా వీళ్ళు అని. కంబైన్డ్ స్టడీస్ అని వెళ్ళిపోయేవాళ్ళం, 4 చేసేవాళ్ళం సరదాగా అని. చేస్తుంటే వీ యూజ్ టు హియర్ సమ్ సౌండ్స్ అనమాట. అండ్ నేను కనిపెట్టేవాడిని ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ అనమాట. ఇప్పుడు పిల్లులు కుక్కలకి అవి అరిచేవి, వచ్చే ముందు సిగ్నల్స్ ఇచ్చేవి. పక్షులు కూడా గలగలగలమంటూ లేచేవి. అండ్ కోతులు కూడా వచ్చినాయి మాకు చాలాసార్లు. సో ఈ యొక్క ఒక తెలియనటువంటి పరస్త్రీలాగా వచ్చేది. మేము బచ్చగాళ్ళం కదా స్టూడెంట్స్, 9th క్లాస్ 8th క్లాస్ బచ్చగాళ్ళం. అంత చిన్న ఏజ్లోనే. అయితే వీళ్ళు వచ్చేవారు మాకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడేవారు వాళ్ళు. అంటే ఏంటి మేము ఒక కోరిక కోసం చేస్తున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో మాకు 90% రావాలి అని ఒక కోరిక అనుకున్నాం అనుకోండి. ఆ కోరిక చెప్పేది ఏంట్రా ఇంగ్లీష్లో 90% రావాలి కదా నీకు అని కోడ్ లాంగ్వేజ్లో ఇచ్చేది. అప్పుడు ఏంటి దేవత అనమాట, మాకు అర్థమైంది. వర్చస్సు మీలాగే తెల్లగా చక్కగా ఎత్తుగా పొడుగ్గా ఉండేవారు. అంటే ఒక దివ్య తేజస్సులాగా ఉండేదన్నమాట. తల్లి భావన ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే జనం అందరికి కూడా యక్షిణీ మాత అనేటటువంటిది పేక పిసికి చంపేస్తుంది ఇట్లా చెప్తారు, అవన్నీ రాంగ్. భార్యలను చంపేస్తుంది, వీళ్ళని చంపేస్తుంది, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని చంపేస్తుంది, ఇవన్నీ కాదు. అవన్నీ ఏమి చెయ్యవు. యక్షిణీ మాత సాక్షాత్తు దుర్గా స్వరూపిణి. యక్షిణీ బీజంలో హ్రీం అనే బీజం ఉంటుంది.
కావలిస్తే చూసుకోండి. అది శక్తి బీజము. క్లీం అనే బీజం ఉంటుంది, ఆకర్షణ బీజము. క్రీం అని క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ స్వాహ. క్లీం బీజం కృష్ణుడిలో కూడా ఉంది, కాళీలో ఉంది. అలాగే క్రీం బీజము కూడా ఉంటుంది, శ్మశాన కాళీలో ఉంటుంది. ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాళికే క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం హుం ఫట్ స్వాహ. అట్లా ఉంటాయి. యక్షిణికి మనకి న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఉండాలి. మన యొక్క కాన్సన్ట్రేషన్ బట్టి 7 days మినిమం నుంచి 41 days వరకు అది మనము ఒక కోరిక ఏదైనా కోరుకుంటే 7 daysలోనే ఇచ్చేస్తుంది. అండ్ షీ విల్ షో ద డెఫినెట్లీ ద రైట్ పాత్. మనం ఆ మంత్రాన్ని ఆమెని మనం రెస్పెక్ట్ ఇచ్చి పిలిచినప్పుడు ఆమె కూడా అంతే రెస్పెక్ట్ని డిమాండ్ చేస్తూ ఇచ్చేస్తుంది. ఓకే, అంటే అప్పట్లో మీరు చిన్నవాళ్ళు కనుక ఆ ఏజ్లో మీరు కోరుకున్నదైతే మార్క్స్ గురించి. మాకు మంచి రైవలరీ ఎక్కువ ఉంటే నిజంగానే వస్తుందా రాదా అని అంటే నాకు ఆ క్వశ్చన్స్ నా మైండ్లో అవి చదవమని నాకు ఎందుకో ఆ క్వశ్చన్ వైపే వెళ్ళేది. నేను అయ్యే చదివేవాడిని, రాసేవాడిని. ఐ యూస్ టు బీట్ ద అదర్ స్టూడెంట్ అనమాట, రైవల్ని. సో ఆ విధంగా టెస్ట్ చేసుకునేవాడిని. తర్వాత కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈ యక్షిణీ సాధనలో డిస్కరేజ్ మనం ఉన్నట్టుగా ఒరిజినల్గా చెప్తుంటే కొంతమంది ఈ యొక్క విద్య అందరికీ రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో మంత్రగాళ్ళ వాళ్ళ దగ్గరికి డబ్బులు కట్టుకొని వెళ్తారు కదమ్మా. మనం ఫ్రీగా చెప్పేస్తున్నాం కదా, అందువల్ల ఏడుస్తూ వాళ్ళు మనకి ఏం చేస్తారంటే డిస్కరేజ్ చేయడానికే చూస్తారు, నన్ను చెప్పనివ్వకుండా. కానీ అందువలన భక్తులకి మనం కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళు లేరు, అంతే మనం చెప్తున్నాం. అండ్ అంటే ఇక్కడ మన ఇంటర్వ్యూలో యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే మనము ఈ యొక్క యక్షిణీ సాధన అనేటటువంటిది యక్షిణిని బ్యాడ్ నేమ్ పెట్టి చేశారు కాదు. ఫైనల్గా నేనేం చెప్పబోతున్నానంటే హ్యూమన్ మైండ్ ఉంది, హ్యూమన్ బాడీ ఉంది, మన ఫ్రీక్వెన్సీ ఒక 320 హెర్ట్జ్ అనుకోండి పౌనఃపున్యము. దానికంటే ఎక్కువగా ఉండేవి 520 హెర్ట్జ్, 720 హెర్ట్జ్ని యక్షిణి అని, గంధర్వులని, ఇలా 1000 హెర్ట్జ్, ఇంకా పై దేవతలు. మనకంటే కింద దేవతలు 180 హెర్ట్జ్, 160 హెర్ట్జ్ ఇలా కిందకి పడతాయి. ఇవి లోయర్ ఎనర్జీస్. మానవుడి కంటే లోయర్ ఎనర్జీస్ని చేయకూడదు. ఇప్పుడు చాలామంది కర్ణపిశాచి అని చేస్తారు చాలామంది. ఆ కర్ణపిశాచి విద్య క్లియర్గా వినబడుతుంది. నేను చెప్పగలను ఎగ్జాంపుల్. రెడ్డిచర్ల సిద్ధాంత్ గారు అంటే పెద్ద పేరు. తణుకు, మాది తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా, మా అమ్మమ్మ గారు ఊరు. మరి అక్కడ దువ్వ మా బంధువులు ఉన్నారు. అక్కడ రెడ్డిచర్ల అని ఒక ఊరు ఉంది. రాత్రి అంతా కూడా 100 మంది వచ్చి నుంచునేవారు అనమాట. లైన్ టికెట్లు ఇచ్చేవారు వాళ్ళు, టోకెన్. ఓహో, అంటే ఆయనకి కర్ణపిశాచి అందరికీ తెలుసు. అందరిదే ఇప్పుడు నేను చెప్పేది అంతా కూడా మా ప్రాంతాల వాళ్ళు అంతా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అందరికీ తెలుసు. ఇక్కడ కృష్ణా జిల్లా నుంచి కూడా వచ్చేవారు. 100 మంది వస్తే టికెట్ ఇచ్చేవారు. టికెట్ ఇస్తే ఆ టికెట్ పట్టుకుని వాళ్ళు ఏం చేసేవారు, వచ్చిన వాళ్ళకి ఒక 50 మందిని ఎంతమందినో సెలెక్ట్ చేసేవారు, ఇస్తే చెప్పేవారు. చూడండి, కావాల్సిన నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఉండగా ఒక అతను వచ్చాడు, ఒక కౌంట్లో అయినా, మా ఆవిడకి రోజు తలనొప్పి వస్తుందండి అన్నాడు. తలనొప్పి వస్తుందని అంటే ఇలా చూసి మీ ఇంటి దూలాన్ని పడగొట్టే అన్నాడు ఆయన. నేనున్నాను అక్కడ. అంటే సరే అని చెప్పి ఏం చేశాడు, దుబ్బలోనే అనమాట వాళ్ళ ఇల్లు దూలం. వాళ్ళు వెళ్తుంటే అసలు ఎందుకు ఇతను చెప్పాడో తెలుసుకోవాలి నాకు క్యూరియాసిటీ ఉంటుంది. వాళ్ళు కూడా వెళ్ళాను నేను. వాళ్ళు కూడా వెళ్ళి దూలాన్ని పడగొట్టారు. ఆ దూలంలో నుంచి తాచుపాము బయటికి వెళ్ళిపోయింది. అంటే ఆ దూలంలో పుచ్చిపోయిన తాటి మట్టతో చేసినటువంటి దూలంలో నుంచి పాము వచ్చింది. ఆ పాము వెళ్ళిపోయిందని వీళ్ళకి తలనొప్పి తగ్గిపోయింది. పాము ఉందని చెప్పాడు అతను. అలాగే మాకు 2 ఇల్లులు ఉన్నాయి అప్పట్లో. ఒకటి మంచి కొండపైన, ఒకటేమో లోయలోకి. ఏంట్రా, ఎవరినైనా సరే రా అనేవారు, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని, మినిస్టర్లు వచ్చినా రా అని అంటాడు అతను. ఏంట్రా, ఒకటేమో పైన కొండపైన ఉన్నది మీ ఇల్లు, ఒకటేమో కిందకి లోయలో ఉంది అన్నాడు. ఎలా తెలిసింది మరి ఆయనకి? నెక్స్ట్ ఇంకొక ఆయన వచ్చాడు. ఇంకొక ఆయన వచ్చినప్పుడు ఏంట్రా మీ ఆగ్నేయం వైపు మామిడి చెట్టు పెంచుతున్నావు అనేవాడు. కానీ అతన్ని నేను బాగా గమనిస్తూ ఉండేవాడిని. అండ్ రీసెర్చ్, జనరల్గా నేను సైన్స్ స్టూడెంట్ని కాబట్టి రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్తో మనం చేస్తాం కదా. అందువలన ఎవరో చెప్పారు, ఈ కర్ణపిశాచి కళ్ళు కనబడవు, లైట్లు వేసుంటేనే చెప్పుద్ది, లైట్లు తీసేస్తే చెప్పదు అన్నారు. అప్పుడు నేను ఒక స్టూడెంట్ని పంపించా ఆయన దగ్గరికి. నువ్వు సరిగ్గా ప్రశ్న అడిగే టైంకి నాకు ఫోన్ చెయ్యి, నేను చెప్తాను అని. 5 గదులు ఉన్నాయంటే ఒక గది లైట్ ఆర్పేసాం మేము. అప్పుడు ఏంట్రా 4 గదులు ఉన్నాయని చెప్పాడు ఆయన. అంటే కర్ణపిశాచికి కనబడదు, లైట్ వేసి ఉండాలి.
ఓకే. ఇదొకటి మెయిన్గా. కమాన్ చెప్పమను, మిగతా వాళ్ళు కర్ణపిశాచి గురించి ఎంతమంది వీడియోలు చెప్తున్నారు. ప్రాక్టికల్గా నేను చెప్పగలను. అవును. ప్రాక్టికల్గా మనం కర్ణపిశాచి ఇంకా సాధన చేసిన వాళ్ళు వందల మంది ఉన్నారు ఇప్పుడు మార్కెట్లో. అవును. తర్వాత మల్లికార్జున ముచ్చ ముఖ్యంగా ఇప్పుడు కర్ణాటకలో మంచి వైరల్ అయ్యాడు చూడు, అతనికి ఆ విద్య స్వాధీనమైంది. ఫోన్ నెంబర్లతో సహా రాసేస్తాడు. మనం అలాంటి ఎంకరేజ్ చేయకూడదు కాబట్టి ఆయన్ని మనం అలా అని చేయకూడదు అన్నాను కానీ. గురుగారు ఇప్పుడు మీరు వచ్చేసి యక్షిణి సాధన కోసం మీ గురుగారి దగ్గర మంత్రోపదేశం పొందాను అని చెప్పారు. కంపల్సరీ గురువు దగ్గరే మంత్రం పొందాలి. కంపల్సరీ చేసుకోవాలి. మీరు అయితే ఓకే ఆ సాధనలో ఇదయ్యారు. అలా ఇప్పుడు కనుక ఎవరైనా చేసుకోవాలి అంటే ఆ సాధనకి మీరు మంత్రోపదేశం చేస్తారా? చెయ్యొచ్చా? తప్పకుండా చేస్తాము. అయితే అందరూ నాకిచ్చేయండి అని చాక్లెట్ల లాగా అడుగుతారు. ఫస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు మనకు మంత్రాల కోసం కూడా చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి కదా సాధారణంగా. అలా వాళ్ళు కాకుండా నాకు పర్సనల్గా నాగోల్ నుంచి ఒకటి చేస్తూ ఉంటాడు. గురుగారు నేను చేసేసానండి, నాకు మంత్రోపదేశం చేసేయండి అంటాడు. మనకేంటంటే సిద్ధేశ్వరానంద కుర్తాళ పీఠాధిపతి వీళ్ళందరూ కూడా, రమ్యానంద భారతి వీళ్ళందరూ కూడా పాపం మంత్రాలు ఇస్తూ ఉంటారు చాలామంది. అలా మంత్రాలు కొన్ని లక్షల మందికి ఇచ్చారు, వాళ్ళు వేల మందికి ఇచ్చారు. ఇవ్వచ్చు, తప్పలేదు, అందరికీ ఇవ్వాలి. కానీ వీడు నిజంగా చేస్తాడో చేయడో మధ్యలో వదిలేస్తాడు. వాళ్ళ మధ్యలో ఏముంటాయి గురుగారు? ఇప్పుడు జనరల్ గా ఎవరైనా చేయాలి అనుకున్నారు అనుకోండి, మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఏమేమి ముందు వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏముంటాయి ఈ సాధన కోసం? ప్రతి పూజకి సాధించాల్సింది ఏంటమ్మా, చక్కగా మనము ఈ యొక్క బ్రహ్మచర్యము, మామూలు సత్యనారాయణ స్వామి వ్రతాలకి వీటికి ఎలా చేస్తాము చెప్పండి గురుగారు ఒక్కసారి. అంటే మినిమం కొంతమంది ఏంటంటే నియమాలు అంటున్నారు కానీ నియమాలు చెప్పట్లేదు ఎక్కడాను అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి, మురుకు బట్టలతో ఉండకూడదు ఎప్పుడు కూడా. ఈ రోజు వేసుకున్న బట్టలు ఈరోజు సాయంత్రానికి ఇప్పేసేయాలా, మళ్ళీ రేపు ఫ్రెష్ బట్టలు వేసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. తర్వాత రెండవది ఈ యొక్క బ్రహ్మచర్యం పాటించాలి. మూడవది ఏకభుక్తం తినాలి. నాలుగవది శాకాహారమే తినాలి, నాన్ వెజిటేరియన్ తినకూడదు. ఆల్కహాల్ అవి తాగకూడదు. నేల మీద పడుకోవాలి. ఇవి మినిమం నియమాలు. ఈ సాధన ఏ టైంలో అయినా చేయొచ్చా గురుగారు? లేకపోతే మీరు రాత్రిపూట చేశానన్నారు కదా, రాత్రిపూట అయితే ఏమన్నా? నిశాచరులు అంటే ఏంటంటే రాత్రులే చేయాలి. ఓకే. రాత్రులు 9 గంటలకు చేయాలి. ఓకే, 9ంటికి మొదలు పెట్టాలా? 9ంటికి వాళ్ళ చీకటి ఎంత పెరుగుతూ ఉంటే అంత మంచిది. ఓకే. అంటే ఊళ్ళోకి వెళ్ళి చేస్తే జనాలు పట్టుకుని చెట్టు కట్టి తంతారు ఏదో చేస్తున్నారని. తర్వాత అంటే బయట చేయాలా గురుగారు? ఇంట్లో గదిలోనే చేసుకోవచ్చు. నేనంటే అప్పుడు దాని సంగతి ఏంటో చూద్దాం, దెయ్యాలు ఉంటాయి అవి ఇవి అన్నారని నేను మర్రి చెట్టు చూద్దామని వెళ్ళాను. నాకు అనుభవాలు అయినాయి. నాకు ఒక కొరువు దెయ్యం కూడా నాకు కనబడింది. దెయ్యాలంటే నమ్మేవాడిని కాదు నేను, నా ప్రత్యక్ష సాక్ష్యం. నేను ఇక్కడే చింత చెట్టు దగ్గర కైతలాపూర్ సైకిల్ వేసుకొని నేను కైతలాపూర్కి ఆ ఊరంతా బొరబండంతా సాక్ష్యం చెప్తారు నాకు. నాకు గుడ్ నేమ్ ఉంది నాకు. అక్కడ 4th ఫేజ్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడంటే కూడా ఇవన్నీ కట్టేసినాయి. అదంతా తిరగాలంటే మనం చుట్టూ బొరబండ నుంచి అదంతా తిరిగి 4th ఫేజ్కి వెళ్ళాలి. అది మూసాపేట, కూకట్పల్లి అంతా తిరిగి. ఇదంతా ఎందుకు అని చెప్పి మేము ఏం చేసామంటే ఈ యొక్క సైకిల్ తీసుకుని పట్టాలు దాటిచ్చేసి అటే వెళ్ళిపోయేవాళ్ళం, ఈజీగా వెళ్ళేవాళ్ళని. ఒకరోజు రాత్రి సాధన చేసి కాశీ యాత్రకి వెళ్ళేటప్పుడు డిస్కషన్స్ చేస్తూ రాత్రి 1:30 సమయంలో నేను వస్తున్నప్పుడు చింత చెట్టు కింద ఒకడు తెల్ల బట్టలు వేసుకుని ఇలా రాయిని ఇలా కొడుతున్నాడు. దమ్ముంటే ఇప్పుడు లేదు దెయ్యాలు లేవనేటటువంటి వాళ్ళు రమ్మనండి మరి చూద్దాం. నేను చూశాను. దగ్గరికి వెళ్తే సైకిల్ వేసుకుని వెళ్తే అమ్మో వాడు నా పీక మీద పట్టేసుకుని కూర్చుంటాడేమో అని భయం వేసి నేను దగ్గరికి వెళ్ళాను. కానీ ఇలా చూశాను. అలా చూస్తుంటే వాడు ఏం చేయలేదు. వాడిని కెలకడం ఎందుకని నేను వచ్చేసాను. కానీ ముఖం నల్లగా కనబడింది, తెల్ల బట్టలలాగా కనబడింది కంప్లీట్గా. సో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఏంటంటే ఇలాంటివి ఉన్నాయి, 100% ఉన్నాయి. చాలామందికి దెయ్యాలు కనబడతాయి. అంతేకాదు నేను చాలామంది చనిపోయిన వాళ్ళు ఇళ్ళకి వెళ్తాను కదా. మాకు భ్రమరాంబ అని ఒక స్టూడెంట్ ఉంది, అంటే భక్తిలో. రహమత్ నగర్లో నేను వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇంటి వానర్ ఒక ఆవిడ వచ్చింది. అంటే ఈవిడే వానరు, అద్దెకున్న ఆవిడ పైనుంచి దిగింది. వాళ్ళ కూతురు ఎప్పుడో సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందంట. నాకు చూపిస్తూ మా గురుగారు చూస్తారు అని అనగానే ఆమెను చూడగానే ఆమె నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆమెను చూడగానే ఆమె ఏంటి ఆ అమ్మాయి మీ అమ్మాయి చచ్చిపోయింది కదా అని నాకు తెలియకుండా నేను మాట్లాడుతున్నాను.
మాట్లాడుతుంటే ఈయనకి ఎలా తెలిసిపోయింది, సూసైడ్ చేసుకుంది కదా అని. సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఇళ్ళకి వెళ్ళినప్పుడు మనం 11 రోజులే కాదు, మొదట 6 నెలలు లోపల కనుక వెళ్తే మనకు ఒంటి మీద గూస్ బంప్స్ లాగా వస్తాయి, ఒళ్ళు గొగ్గరు పడుస్తుంది. అదే ఎనర్జీస్ అంటాం. ఆ ఎనర్జీస్ మన చుట్టూనే ఉంటాయి, అవి మన మీద వాళ్తాయి. ఇప్పుడు కూడా మన చుట్టూ కొన్ని లక్షల దెయ్యాలు ఉంటాయి. ఆ దెయ్యాలు ఉన్నప్పుడు మనకి అవి వాళ్ళకి దాహం వేసినప్పుడు మన మీద వాళ్తాయి. సడన్గా మనకి పాపం బాడీ ఉండదు, వాళ్ళకి ఉపాధి ఉండదు, మీడియం ఉండదు, అందుకని మన బాడీలను ఉపయోగించుకుంటాయి. అప్పుడు వాళ్ళు నీళ్లు తాగుతాయి అవి. అలాగే సడన్గా మనకు కోపం వస్తుంది మన మీద వచ్చినప్పుడు, అకారణం కోపం ఎందుకో అట్లా అనమాట. సో ఈ సాధన చేయాల్సిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలంటే ముందు నిష్ట కావాలి, కఠినమైనటువంటి ఇది కావాలి, దీక్ష కావాలి, సంకల్పం కావాలి. అంతేగాని ఆ నాగోలైనా ఏమండి నాకు అమ్మవారు మంత్రం ఇచ్చేయండి సార్ అంటే, ఫస్ట్ అసలు నువ్వేం మంత్రాలు చేసావు, ఏం పూజ చేసావు, నీకు ఎవరు గురువులు, అది బ్యాక్గ్రౌండ్ అడగాలి మనం. నువ్వు ఇంతకుముందు నువ్వేం చేసావు, ఎంతవరకు ఉన్నావు, ఏ స్టాండర్డ్లో ఉన్నావు, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు వచ్చావా లేదా 6th క్లాస్ స్టాండర్డ్లోనే ఉన్నావా అని మనం ఎలా అయితే చూసి అడ్మిషన్స్ ఇస్తామో అలా వాడిని చూడాలి. వాళ్ళ గురువు పరంపర ఉంటుంది. ఇప్పుడు నాకు మొత్తం నేను వరల్డ్లో ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి అందరూ ప్రజలందరూ చూస్తున్నారు, నా గురువుల పేర్లు చెప్తున్నాను. నా గురువులు వీళ్ళు కాబట్టి నా గురువుల పేర్లు చెప్తున్నా. ప్రపంచం అంతా మా గురువులు మంచోళ్ళని తెలుసు కాబట్టి యక్షిణి అనగానే బ్యాడ్ అనుకుంటారు. కాదు, కర్ణపిశాచి వేరు, యక్షిణీలు వేరు. కర్ణపిశాచి కూడా ఒక రకమైన యక్షిణి. అది రెడ్డిచెర్ల సిద్ధాంతి గారు మాత్రమే చేశారు. అత్తిల్లో ఒక అతను ఉండేవాడు, పిల్లికళ్ళు మాంత్రికుడు అనేవారు. అతను ఇలాగ ఒక శివలింగం దగ్గరికి తీసుకెళ్ళి, ఒక ఖాళీ ప్లేస్లోకి దగ్గరికి తీసుకెళ్ళి క్వార్టర్ మందేసి ఇలా అని ఏదో చేశాడు. ఇలా ముద్రలు వేసి చేసేవాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా పటికి బెల్లం మొక్క తీశాడు. వేరే వాళ్ళకి కాలి మట్టిని ఇలా తీశాడు. 2 రూపాయల బెల్లం తీశాడు. ఇవన్నీ నేను చూశాను. కాబట్టి ఎలాగా కాదంటారు ఇవన్నీ. కాబట్టి యక్షిణీ సాధన ఎవరైతే చేయాలనుకుంటున్నారో, నిజంగా పట్టుదల ఉన్నవాళ్ళు, నిజంగా కష్టాల్లో ఉన్నవాళ్ళు మనల్ని సంప్రదిస్తే నిజంగానే మనం హెల్ప్ చేద్దాం తప్పకుండా. సో విన్నారు కదా, యక్షిణీ సాధన గురించి అయితే గురుగారు ఆయన సొంత అనుభవాల నుండే ఎన్నో విషయాలు అయితే తెలియజేశారు. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.